నమస్తే అండి. ఈరోజు నేను సింపుల్గా చేసుకునే పొడిపప్పు అండి. చాలా టేస్టీగా ఉంటుందండి పొడిపప్పు. మీరు ఎప్పుడైనా చేసుకోకపోతే ట్రై చేయండి. నేను ముందు పావు కేజీ కందిపప్పు కడిగేసి నానబెట్టుకొని ఉంచుకున్నానండి. ఒక అరగంట నానబెట్టుకొని స్టవ్ మీద ఎక్కించుకున్నానండి. పప్పు ఉడకడానికి కొద్దిగా మనం నూనె వేసుకుందామండి. ఏ నూనె అయినా పర్లేదు. ఒక 2 స్పూన్లు వేసుకుంటే సరిపోద్దండి నూనె. ఒకసారి వండుకుంటే మళ్ళీ తినాలనిపిస్తుందండి, అంత టేస్టీగా ఉంటుంది. ఇందులో మనం పసుపు వేసుకుందామండి. పసుపు కొద్దిగా ఎక్కువ వేసుకున్నానండి నేను. ఒక పెద్ద సైజు ఉల్లిపాయ అండి, 5 పచ్చిమిరపకాయలండి సన్న ముక్కలు కోసుకున్నాను. ఈ 2 వేసేసుకుందామండి ఇందులోకి. బాగా ఉడకాలండి. కొద్దిగా ఉడికిన తర్వాత మీకు చూపిస్తాను. అన్నీ మొత్తం అలా స్టవ్ వెలిగించగానే అన్నీ వేసానండి ఇందులోకి. ఆ పప్పు ఉడికేటప్పటికి ఇవన్నీ ఉడికిపోతాయండి. అందులో మనం ఎనపమండి పప్పుని, అలాగే తాలింపు పెట్టుకుంటాం. చాలా టేస్టీగా ఉంటుంది. మళ్ళీ చూపిస్తానండి మీకు. చూడండి, పప్పు సగం పైన ఉడికిందండి. ఒకసారి బాగా కలుపుకొని పప్పుకి ఇందులో మనం కారం వేసుకోవాలండి. తగినంత వేసుకోవాలండి. పచ్చిమిరపకాయలు వేసాను కదండి, నేను 2.5 స్పూన్ కారం వేసానండి. అంతా కలిపేసుకుందాం ఒకసారి. ఇప్పుడే ఇందులో రుచికి తగినంత సాల్ట్ వేసుకోవాలండి, చూసుకొని వేసుకోవాలండి. చింతపండు అండి, మన చిన్న నిమ్మకాయ సైజులో సగం అండి నిమ్మకాయ, బాగా నానబెట్టి కొద్దిగా పిసికి ఉంచుకున్నానండి. ఇది వేసుకోవాలి. ముందే వేసుకుంటే ఉడకదండి పప్పు, దాని గురించి సగం పైన ఉడికిన తర్వాత ఇవన్నీ వేసుకొని బాగా దగ్గరికంట వండుకోవాలండి. ఇప్పుడు ఇవి బాగా కలిపేసుకోవాలి, కారం ఇవి కలిసేలాగా. పలసగా కావాలంటే పలసగా వండుకోవచ్చండి. ఇది ఎలాగైనా వండుకోవచ్చండి. ఎక్కువ నీళ్ళు వేసుకొని ఈ టైప్లో పెట్టుకోవచ్చు, బాగా ఉడికేదాకా ఉంచుకోవచ్చు. ఇంకొద్దిగా చిక్కగైనా వండుకోవచ్చండి. చాలా టేస్టీగా ఉంటుంది. ఒకసారి మీరు ట్రై చేయండి. ఉప్పు చూసుకొని ఇంకొద్దిగా మెత్తగా వండుకుందామండి. చూడండి, ఇలా వండేసుకోవాలండి. ఇంతనండి, ఇలా వంచేసుకుని తాలింపు పెట్టేసుకోవాలండి ఈ పప్పుని. సో మనం తాలింపు పెట్టేసుకుందాం. చూడండి, తాలింపు నూనె పెట్టుకున్నానండి. నూనె కొద్దిగా ఎక్కువ పడుతుందండి, ఎక్కువ వేసుకుంటేనే టేస్ట్ ఉంటుందండి ఇది పొడిపప్పు. నూనె మరింది, వేడెక్కింది. ఆవాలు వేసుకుందామండి. జీలకర్ర అండి, ఎండుమిరపకాయలండి 5 అండి. ఎక్కువ వేసుకోవాలి, చెప్పాను కదండి, ఎక్కువ వేసుకుంటేనే టేస్ట్ ఉంటుందండి ఇది పప్పు. కొద్దిగా వేగాలండి ఎండుమిరపకాయలు. చూడండి, ఎల్లుల్లిపాయలు చిన్న పాయ అండి. కొద్దిగా వేగాలండి ఎల్లుల్లిపాయలు. కరివేపాకండి. చూడండి, పప్పులోకి వేసేసుకుందామండి తాలింపు. కలుపుకుందామండి బాగానే. చూడండి ఎంత బాగుందో తాలింపు వేసిన తర్వాత, కలర్ఫుల్గా ఉంది పప్పు.
తింటే కూడా అలాగే ఉంటుందండి, చాలా టేస్టీగా ఉంటుంది. చూడండి, ఇంతేనండి, పొడిపప్పు తయారైపోయిందండి. వీడియో నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి.